సో చేంజ్ యువర్ మైండ్ సెట్ ఇన్ 3 days. ఇంతవరకు ఏవేవైతే మనం ఫిక్స్డ్ అయిపోయి ఉన్నామో మన మైండ్లో, ఓకే ఇది ఇంతే, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, లేకపోతే ఇలాగే ఉంటుంది, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటున్నాయో, అండ్ దట్ టు విమెన్ అనేసరికి ఇంకా రకరకాల లిమిటేషన్స్ ఉంటాయి. నేను ఆడదాన్ని, నా వాళ్ళు అవ్వదు, ఓకే నాకు ఎవరు సపోర్ట్ చేయరు, నేను ప్రయత్నించినా అవ్వదు, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటున్నాయో అవి మిమ్మల్ని ఎప్పుడు కూడాను అలా కంట్రోల్ చేసేస్తూ ఉంటాయి. ఓకే దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇంతవరకు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే రిజిస్టర్ అయి ఉన్నాయో వాటన్నింటినీ కూడాను రీప్రోగ్రామ్ చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. ఓకే ఆ ట్యూన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, తెలుసో తెలియకో ఇంతవరకు మన మైండ్లో ఏవైతే మనం రికార్డ్ చేసేసుకొని దాని ప్రకారమే అన్ని పనులు చేసుకుంటూ అటువంటి రిజల్ట్సే పొందుతూ ఉన్నామో దాని నుండి బయటపడి ఒక కొత్త విధానాన్ని మన జీవితంలో ప్రారంభించవచ్చు. ఓకే అది నిజంగా ఇది పనిచేస్తుందా? ఇది చాలా మందికి డౌట్. ఓకే నిజంగా 3 రోజుల్లో మన జీవితంలో అంత మార్పు వస్తుందా? మీరేమంటారు? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ రిగార్డింగ్ దిస్? మీకు ఏమైనా ఐడియా ఉందా? కంప్లీట్ గా రాకపోయినా ఒక ఐడియా అనేది వస్తుంది మ్యామ్. ఫౌండేషన్ వేయడం జరుగుతుంది కదా, ప్రయత్నిస్తూ ఉండాలి మేడం, పాజిటివ్ గా వచ్చేటట్టు. ఎస్ అంటే మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎలా ఫౌండేషన్ ఫస్ట్ అవసరమో అలాంటి ఫౌండేషన్ ఈ 3 రోజులు. ఓకే మన సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేయడం దేనికోసం? టు ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్. ఇంతవరకు ఏవైతే మనల్ని లిమిట్గా ఉంచేస్తున్నాయో, ఓకే ఒక అద్భుతమైన ప్రపంచానికి మనల్ని దూరం చేస్తూ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకోవచ్చు ఈ 3 daysలో. ఓకే అయితే నిజంగా పనిచేస్తున్నాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే కొంతమంది నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడుతున్నారు, మేడం మీ సెషన్స్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, కానీ అవి ఎంతవరకు పనిచేస్తున్నాయా ఏంటి అన్నది చెక్ చేస్తామని అంటూ ఉన్నారు. నో ప్రాబ్లం. ఇదేంటంటే జస్ట్ విన్నంత మాత్రాన చెప్పినంత మాత్రాన కాకుండా ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో ఓకే వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్గా కదా. ఇప్పుడు గులాబ్ జామున్ చాలా తీపిగా ఉంది, చాలా టేస్టీగా ఉందని మనం చెప్తాం, కానీ ఎవరైతే దాన్ని తింటారో వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో అది ఎంత టేస్టీగా ఉంది, ఎంత స్వీట్గా ఉన్నది అన్నది కదా. సో అలా మన స్నేహ సెషన్స్ ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళలో కొంతమంది వాళ్ళ తాలూకా షేరింగ్స్ ని మనతో ఇప్పుడు షేర్ చేసుకోవడం జరిగింది. అవి నేను మీకు జస్ట్ చూపిస్తున్నా. అంటే మనలో ఉన్న ఎనర్జీని మనం ట్యూన్ చేసుకోవడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఓకే అటువంటి రిజల్ట్స్ పొందాలంటే ఏం చెయ్యాలి, ఓకే ఇలాంటి విషయాలన్నీ కూడా జస్ట్ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. దానివల్ల మన ఎనర్జీ అన్నది మళ్ళీ రీగెయిన్ అయిపోతుంది. ఓకే సో మన స్నేహ సెషన్స్లో ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో అంటే ఎవ్రీ సాటర్డే, అలాగే నేను ఏవైతే కండక్ట్ చేస్తున్నానో 3 days వర్క్షాప్, 5 days వర్క్షాప్, 21 days వర్క్షాప్, ఇలా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆకాశమే నీ హద్దు. ఎందుకంటే సముద్రం అంత లోతైన మనసు నీ సొంతం. ఓకే మనకి లిమిట్ ఏంటి అంటే ఆకాశమే, ఎందుకంటే అంత శక్తి మనలో ఉంది కాబట్టి. ఓకే అయితే అది ఎప్పుడు అవుతుంది అంటే సముద్రం అంత లోతైన మనసు నీ సొంతం అయినప్పుడు. ఓకే ఎప్పుడైతే మనం మన మైండ్ని ప్యూర్గా లవబుల్గా తయారు చేసుకుంటూ ఉంటుంటామో, నెగిటివిటీస్ అన్నింటినీ కూడాను దూరం చేసుకుంటూ పాజిటివిటీ పెంచుకుంటూ ఉంటామో, మనలో ఉన్న హిడెన్ పవర్ని మనం తెలుసుకుంటూ దాన్ని ఉపయోగిస్తూ ఉంటామో, మన సమయాన్ని మన శక్తిని సరైన విధంగా ఉపయోగించుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా కూడా. ఏంటది? ఆకాశమే నీ హద్దు, సముద్రం అంత లోతైన మనసు నీ
సొంతం. ఓకే, అయితే రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి? మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? నిజంగా వస్తుంటాయి ఎలాగా? ఇది డౌట్. ఓకే, ఎందుకంటే రకరకాల టెక్నిక్స్, టూల్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, అవన్నీ యూజ్ చేస్తే కదా వస్తాయి. కేవలం మైండ్ సెట్ మార్చేసుకోవడం వల్ల అయిపోతాయా? ఇది కూడా క్వశ్చన్ చాలా మందికి. కానీ అందరికీ ఇప్పుడు ఒక విషయం నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, ఎన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ అయితే ఉన్నాయో అవన్నింటికి కూడాను బీజం ఏంటి అంటే ఇదే, మైండ్ సెట్. ఓకే, మన ఆలోచన విధానం. ఎటువంటి మార్పు రావాలన్నా, ఏ టెక్నిక్ పనిచేయాలన్నా కూడా బేస్ ఏంటి అంటే మన మైండ్ సెట్. ఓకే, ఈ మైండ్ సెట్ ని మనం ట్యూన్ చేసుకొని అవసరమైన విధంగా మార్చుకున్నప్పుడు మాత్రమే ఎటువంటి రిజల్ట్స్ అయినా పొందగలం జీవితంలో. ఓకే, సో ఎవరికైతే ఇలాంటి క్వశ్చన్ వస్తుందో, నిజంగా మైండ్ సెట్ మార్చుకుంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా అని చాలా మందికి ఉంటుంది కదా. చూద్దాం ఎలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయో. యాక్చువల్లీ న్యూ మైండ్ సెట్, న్యూ రిజల్ట్స్. ఎప్పుడైతే మన మైండ్ సెట్ ని మనం కొత్తగా మార్చుకుంటామో, ఇంతవరకు ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని, అప్పుడు మాత్రమే న్యూ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, లేకపోతే మనం నెలలు, సంవత్సరాలు గడిచిపోయి మనం ముసలైపోయి మన ప్రాణాన్ని కూడా వదిలేస్తాం తప్ప జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఓకే, కాబట్టి మన జీవితంలో ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలన్నా కూడా మనం ఏం చేయాలమ్మా అంటే మన మైండ్ సెట్ని కొత్తగా ట్యూన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కొత్త రిజల్ట్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఓకే, ఆ రిజల్ట్స్ అన్నవి కూడాను స్టెప్ బై స్టెప్ మనం పైకి ఎదుగుతూనే ఉంటాం తప్ప మళ్ళీ బ్యాక్ వచ్చేది లేదు. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, మనం కేవలం చేంజ్ కోసం ప్రారంభించట్లేదు ఆర్ ప్రయత్నించట్లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా చేంజ్ కి ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో డిఫరెన్స్. ఓకే, చేంజ్ అంటే ఏంటి? ఇట్స్ ఫర్ ఫిక్స్డ్ టైం. లైక్ నీళ్ళు ఐస్ క్యూబ్ గా మారడం అన్నది చేంజ్. మళ్ళీ అది వాటర్ ఫామ్ లోకి వచ్చేస్తుంది కదా. సో చేంజ్ అన్నది మేబీ చాలా మందికి లైఫ్ లో వస్తూ ఉంటది, కానీ మళ్ళీ బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోతుంటారు. కానీ మన స్నేహ అండర్లో మనం ఏవైతే ఇవన్నీ చేస్తున్నామో, ప్రోగ్రామ్స్ చేస్తున్నామో లేదా సెషన్స్ కండక్ట్ చేస్తున్నామో, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎగ్జాంపుల్ ఏంటి? పాలుని పెరుగుగా తయారు చేయడం. పాలలో ఎప్పుడైతే మనం పెరిగేస్తున్నామో అది పెరుగుగా మారిపోతుంది, కానీ తిరిగి మళ్ళీ అది పాలు స్టేజ్కి రాదు కదా. పెరుగు నుండి దాన్ని చిలికిన తర్వాత వెన్న, ఆ తర్వాత దాన్ని కాచిన తర్వాత నెయ్యి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్వర్డ్ గ్రోత్లోకే ఉంటుంది. సో మన స్నేహాలో ఎవరెవరైతే చేరుతున్నారో వాళ్ళ జీవితాల్లో రిజల్ట్స్ ఎప్పుడు కూడాను ఒక స్టెప్ నుండి పైకి వెళ్ళడమే అవుతుంది తప్ప వెనక్కి వచ్చేది లేదు. ఓకే, ఇది నేను చాలా గర్వంగా అండ్ హ్యాపీగా కూడా షేర్ చేస్తున్నా, ఎందుకంటే నా మెంటీస్ నాతో షేర్ చేస్తున్న విషయాలన్నీ కూడా అలా ఉన్నాయి మరి. ఓకే, సో ఏంటా రిజల్ట్స్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నారు మరి, తెలుసుకుందాం అనుకుంటున్నారు అందరూ ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి మన స్నేహతో. ఓకే, ఓన్లీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, అవేంటో మీకు చూపిస్తా. ఓకే, see here is one of our friend, I mean from Sneha family. Okay, and see what does she say regarding our Sneha. ఇది ఈరోజు ఈవినింగే నాతో షేర్ చేసిన రిజల్ట్. ఇప్పుడు నేను ఏవైతే మీతో షేర్ చేస్తున్నానో, నా పేరు రాజ్యలక్ష్మి. నేను ఈ స్నేహ కుటుంబంలో జర్నీ స్టార్ట్ చేసి 6 నెలలు అవుతుంది. దీంట్లో నేను చేరకముందు ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండేదాన్ని. ఒక్కొక్కసారి నా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఎందుకు ఈ జీవితం అనిపించేది. మళ్ళీ వెనక్కి చూసుకుంటే నా వల్ల ఇంకొకరు బాధపడకూడదు అని ఆలోచించేదాన్ని. ఈ క్రమంలో మా చెల్లి అనిత మేడంకు పరిచయం చేసింది. తర్వాత మేడం సెషన్స్ ప్రతి వారం క్రమం తప్పకుండా చూడడం మొదలుపెట్టారు. నేను చేసే పొరపాట్లు ఏమిటని, ఏమి మార్చుకుంటే నా జీవితం బాగుంటుందని మేడం చెప్పే ప్రతి పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ జర్నీలో మా పాపకి మంచి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశాను.
అలాగే మా బాబు నేను చదవలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను, ఐ మీన్ హాస్టల్ నుంచి అన్నాడు. అప్పుడు మేడంకి అడిగాను ఏం చేయమంటారు అని. బాబుకి ఎలాగ నచ్చితే అలాగే చేయండి అని చెప్పారు. దానివల్ల వాడు ఎంత భయపడ్డాడో, ఇప్పుడు మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తాను అన్నాడు. అది కూడా మేడం చెప్పినట్టుగా చేయడం వల్ల జరిగింది. మా వ్యాపారం విషయంలో, నా భర్త విషయంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటి నుండి కూడా బయటపడుతున్నాను. నేను ఒక హెల్త్ కమ్యూనిటీలో ఉన్నాను. దాంట్లో కూడా నేను సక్సెస్ అవ్వడానికి మేడం చెప్పేది నాకు సపోర్ట్ అవుతుంది. ఇంకా ఎన్నో ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొనే ధైర్యం నాకు పెరిగింది. ఇదంతా నేను మేడం చెప్పిన సెషన్స్ చూడడం వల్ల దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చేసింది. అంతా మేడంకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లవ్ యూ మ్యామ్. ఎస్, ఐ లవ్ యూ టూ అమ్మా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ అండ్ గెటింగ్ సచ్ రిజల్ట్స్ ఇన్ యోర్ లైఫ్. అలాగే ఇక్కడ చూద్దాం. ఫ్రమ్ ఆశ్లేష. ఐఎమ్ ఆశ్లేష. ఐఎమ్ ఫ్రమ్ హన్మకొండ, Telangana. I joined in Sneha family 1 month ago. After joining in this family, I attended few workshops which are useful for tuning women mindset. I learned new things and techniques by my implementing them, and I implementing them. One can lead happy and fulfilled life by achieving goals. Through your guidance, I am able to handle the situations and overcome challenges as well as hurdles arised in my life. This community made me how to solve different problems and to find the proper solution by the help of you, ma'am. I feel this is the wonderful opportunity to be a part of this community. We are blessed to have you in our lives, ma'am. Thanks a lot, Anta ma'am. I love you, ma'am. Yes, Aslesa, I love you too. And thank you very much for reaching me and getting such type of results by implementing the instructions or the guidance which I provide you. Okay. And here is our lovely Alvelu Amma. She is of 53 age. Okay. అంతా మేడం గారు, నేను స్నేహ ఫ్యామిలీలో చేరాక నాలో చాలా మార్పు వచ్చింది. సందేహాలకు, ఛాలెంజెస్కి సొల్యూషన్ ఈజీగా లభిస్తుంది. ఫియర్ని వదిలేస్తున్నా, ఉల్లాసంగా ఉండగలుగుతున్నా. ఇది అంతా అనితమ్మ చలువ. థ్యాంక్ యూ మ్యామ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అమ్మా టూ. అండ్ రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈవెన్ ఇఫ్ మీకు 53 years ఏజ్లో కూడా మీ జీవితాన్ని మీరు ఎంత అద్భుతంగా మలుచుకోవాలి, ఇప్పటి వరకు ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నానో ఇంకా నేను బెటర్గా జీవించాలి అని అనుకుంటూ నన్ను రీచ్ అవ్వడం, అలాగే నా సెషన్స్ అటెండ్ అవ్వడం, నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంత అద్భుతమైన రిజల్ట్స్ మీరు పొందుతున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హియర్ ఈజ్ స్వాతి. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. నా పేరు స్వాతి. నేను మిమ్మల్ని ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయ్యాను. మీరు నాకు కెరియర్ పరంగా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. జీవితంలో ఛాలెంజ్లు ఉన్న వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మీ సెషన్స్ ద్వారా నేర్చుకుంటున్నా. చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇంకా లైఫ్లో ఏమైనా సాధించాలి, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నాలాగా ఇంకా చాలా మందికి సెషన్స్ ఉపయోగపడుతుంది అని చాలా మందికి హెల్ప్ చేస్తున్నా. చాలా కృతజ్ఞతలు మ్యామ్. ఐ లవ్ యూ సో మచ్ మ్యామ్. యా స్వాతి గారు, ఐ లవ్ యూ సో మచ్. మీరు కేవలం ఈ సెషన్స్ మీ డెవలప్మెంట్ కోసమే ఉపయోగపడడమే కాకుండా చాలా మందికి మీరు ఈ విషయాలను తెలియజేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు బెటర్గా తయారు చేసుకోవడానికి. ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అంజలి Tanku from USA, California. Yeah, hi everyone, this is Anjali Tanku from USA, California. In this 21-day Mind Accelerator workshop conducted by Anta ma'am, I learned mainly about 5 main aspects of life like health, relationships, money, career, spirituality. I learned how to write affirmations also and how to use Ho'oponopono technique for anything I want. Now I achieved mental clarity also. I'm more positive person
Now I'm confident. My mind completely programmed now in a positive way. And thank you so much, Anta ma'am, for your wonderful guidance. It's a great 21-day journey with you. Live sessions are amazing. Forever grateful to you and Sneha family. Thanks a lot. సో మనం అనుకుంటూ ఉన్నాం కదా, మన స్నేహ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు, అమెరికాకు కూడా చేరడం జరిగిందని. కేవలం చేరడమే కాదు, ఎంత మంచి రిజల్ట్స్ ని కూడా అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి ఫర్ రీచింగ్ మీ అండ్ జాయినింగ్ మై సెషన్స్ అండ్ గెటింగ్ దీస్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే, సో ఇంకా ఎవరైతే వాళ్ళ జీవితంలో ఇలాంటి వండర్స్ చూద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరికి కూడాను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కలిగించడం జరుగుతుంది విత్ 3 days వర్క్షాప్ మైండ్ సెట్. ఓకే, ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ టు ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్. ఓకే, ఇంతవరకు ఏవైతే లిమిటేషన్స్ వల్ల మన లైఫ్ ఒక విధంగా ఉండిపోతుందో దాన్ని ఓవర్కమ్ చేస్తే ఎంత అద్భుతంగా మనం తయారు చేసుకోవచ్చో తెలుసుకోవడానికి 3 days వర్క్షాప్ ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6th May. సో 6th, 7th, 8th మేలో చేయడం జరుగుతుంది. అండ్ టైమింగ్ వచ్చి 8 PM to 9 PM. ఓకే, జనరల్గా నేను ఈ టైంలో ఇప్పుడు పిల్లలకి సెషన్ చేస్తూ ఉంటాను అని చెప్పాను కదా. సో పిల్లలు ఏంటంటే కొంతమంది వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఈ టైం కొంచెం వాళ్ళకి ఐ మీన్ లేట్ అవ్వడం, వాళ్ళు జాయిన్ అవ్వడం అవి అవుతున్నాయి. దట్టు నాకు రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్కూల్, నేను పిల్లల తాలూకు వర్క్షాప్ 11కి షెడ్యూల్ చేసుకున్నా. 11 to 12 పిల్లలు అవుతుంది క్లాస్, కాబట్టి మన టైం మనకి దొరికిపోయింది 8 to 9. దిస్ ఈజ్ అవర్ రెగ్యులర్ టైం నా. సో ఈ టైంలో ఈ 3 రోజుల్లో ఎవరెవరైతే వాళ్ళలో ఉన్న లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో, ఒక కొత్త వరల్డ్ ని చూద్దాం అనుకుంటున్నారో, యువర్ మోస్ట్ వెల్కమ్. ఓకే, అండ్ ఓన్లీ విత్ 299 సర్వీసెస్ అందించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నారో నా నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, 7978672042. ఈ నంబర్కి యూ కెన్ మెసేజ్ మీ త్రూ వాట్సాప్ ఆర్ యూ కెన్ కాల్ మీ. చేసి మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.